కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ. మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో కడియం శ్రీహరి గారు మాట్లాడిన ముచ్చట ఏమిటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎంపీ మేము అందరం ఉన్నాం, మిగతా వాళ్ళు ఉచ్చబోసుకోవాలని మాట్లాడుతున్నారు. ఎవరు ఉచ్చబోసుకోవాలి? ఎన్ననక వాననక రాత్రనక పగలనక నేను గెలిపించినోడిని ఉచ్చబోపియం అని చెప్తావా, నేను ఓడగొడదామని ప్రయత్నించినోడిని అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఏమని మాట్లాడతారు? నిన్ను కష్టపడి మేము తిరిగి నేను గెలిపిస్తే నువ్వు ఈ రోజు మా తల్లి రొమ్ము తీకి నువ్వు రొమ్ము మీద దండినట్టు నువ్వు ఇంకోని పార్టీలో పోయి పాలించిన తల్లిని నువ్వు ఉచ్చబోసుకోవాలని చెప్తావా? ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా కడియం చేయాలి. నేను చెప్తా ఉన్నా, నువ్వు రాజీనామా చేసాక నీ మీద విమర్శలు తప్పవు. నీ కాంగ్రెస్ మా రాజన్న మోసే నీళ్ళు ఆయనోడు ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నారో మేము ఖచ్చితంగా ఊగము. టీఆర్ఎస్ బతికిన మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం జెండా ఎగిరే చెప్తా ఉన్నా. తెలంగాణ తెచ్చిన వాళ్ళం గన్పూర్ స్టేషన్ గన్పూర్ గడవైనా ఎగిరాల్సింది ఎప్పటికైనా గులాబీ జెండే. నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ మేము ఉద్యమం చేసినాం, మేము కష్టపడ్డాం, ఎప్పటికీ గులాబీ జెండా వెంటనే ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు పోతుంటారు, పదవుల కోసం ఆశపడుతుంటారు. మేము కష్టపడే కార్యకర్తలం కాబట్టి ఎప్పటికీ మేము తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ జెండా కోసం మేము పోరాడుతూనే ఉంటామని సందర్భంగా తెలుస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. కడియం శ్రీహరి గారు మీరు ఉచ్చబోపిల్లని అంటున్నారు. మిమ్మల్ని గెలిపించిన వాళ్ళం మేము. మా పార్టీకి రాజీనామా చేసి నువ్వు మా పార్టీ మీద నువ్వు పోరాడు. స్టేషన్ కనుకూర్లో నువ్వు గెలిస్తే నీ ఇంతటితో నీ రాజకీయ పునాది పెడతాం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఇంతటితో నీ రాజకీయ భవిష్యత్తు క్లోజ్. స్టేషన్ కనుకూర్లో ఎప్పుడు ఎగరాల్సింది గులాబీ జెండా అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు మాట్లాడే ముందు అన్ని ఆలోచించుకొని మాట్లాడు. ఉచ్చబోపించాడు నేను ఓడగొట్టినతో చెప్తా ఉన్నావా, నేను గెలిపించిన ఉచ్చబోపియమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇద్దరితో సమావేశం ఈరోజు స్టేషన్ గన్పూర్ టీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో ఇచ్చిన ప్రెస్ మీట్కు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు యూత్ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, పెద్దలు గౌరవనీయులు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మొన్న సమావేశంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ యూత్ అంతా వంగి నడుస్తాను, భయపడతాను లేదురాబాయ్, మనల్ని చూస్తే ఉత్సవోసుకోవాలని మాట్లాడి, ఆ సందర్భంగా పాపం అక్కడ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పొజిషన్ ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని ఏదో రెచ్చగొట్టి ఏదో సమస్యలు క్రియేట్ చేసే విధంగా యూత్ను కానీ యూత్ కాంగ్రెస్ను రెచ్చగొడితే వాళ్ళు మొన్న ఒక 10-20 మంది వచ్చి 100 పడకల హాస్పిటల్ స్థలం దగ్గర ప్రెస్ మీట్ లెక్క కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతాను. కట్టుకున్న డాక్టర్ రాజన్న గారు కేసీఆర్ నాయకత్వంలో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి జీవో తెచ్చిన దాన్ని మరియు మున్సిపాలిటీ కోసం కష్టపడ్డ విషయాలను కానీ స్టేషన్ గన్పూర్లో అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కానీ వాళ్ళందరూ ఇది మా శ్రీహరి గారు తెచ్చిళ్ళు, గత ప్రభుత్వం తెచ్చిన జీవో కాదు, ఇది మేము తెచ్చిందని కొంతమంది యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇట్లాంటి బెదిరింపు కార్యక్రమాలకు మేము భయపడేటోళ్ళం కాదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ యూత్ అంతా దమ్మున్న యువకులు, మా సోషల్ మీడియా వారియర్స్ కానీ యూత్ నాయకులు కానీ మీలాంటి వాళ్ళకు బెదిరేటోళ్ళం కాదు. మేము ఒకటే విషయం ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మిత్రులారా, యూత్ కాంగ్రెస్ మిత్రులకు నేను ఒకటే చెప్తాను, మీకు ఏదో రాజు యువక్ సాబ్ లోన్ ఇస్తానంటేనో ఇందిరా ఇల్లు ఇస్తాంటేనో కడియం శ్రీహరి గారి సోషల్ మీటింగ్ పెట్టి మేము ఏదో ఉద్రేకపరుస్తానో మీరు తొందర పడకండి. ఇక్కడ నిజాలు తెలుసుకోవాలి. గౌరవ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజన్న గారు పదవిని త్యాగం చేసి తెలంగాణ కోసం వచ్చిన చరిత్ర మా డాక్టర్ రాజన్న గారికి ఉంది. మేము గెలిచిన పార్టీలోకి వెళ్ళిపోయి ఇలా పార్టీ ద్రోహం చేసిన చరిత్ర మీ నాయకునికి ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి మా రాజన్న గారు అహర్నిశలు రిజర్వేయర్ తెచ్చిండు, మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ తెచ్చిండు, గన్పూర్కు మున్సిపాలిటీగా శాంక్షన్ చేయించిండు, 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించిండు, డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేయించిండు, అనేక సంక్షేమ పథకాలు చేస్తే దీన్ని మీరు ఇలా వర్గీకరిస్తే కవర్దారని మేము యూత్ బీఆర్ఎస్ పక్షాన మేము వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చిల్లర మరణ మాటలు మాట్లాడి కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి డాక్టర్ తాటికొండ రాజన్న గారికి చరిత్రను మీలాంటి వాళ్ళు చెప్పితే, మీలాంటి వాళ్ళు మాట్లాడితే
ఇక్కడ చెరగని చరిత్ర మా నాయకుడిది. అనవసరమైన ప్రెస్ మీట్లు, అనవసరమైన రాజకీయాలు మాట్లాడితే అంతకంత మాట్లాడతాం, అంతకంత చూసుకుంటాం. ఖబర్దారని హెచ్చరిస్తూ ఎక్కడ మాట్లాడినా యూత్ కాంగ్రెస్ నాయకులకు నేను చెప్తున్నా, మీరు మా కాంపౌండ్లో పెరిగిన వాళ్ళే, మీ నాయకుడు మా పార్టీకి వెళ్ళి వచ్చినోడే, ఇక్కడ అభివృద్ధి గురించి తెలిసిన వాళ్ళే, వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళే. ఇంకోసారి మా స్టేషన్ గన్పూర్ అభివృద్ధి పైన చర్చకు వస్తే మీ నాయకుడు కడియం శ్రీహరి గారు రమ్మనండి, మా నాయకుడు డాక్టర్ రాజన్న గారు వస్తారు. ఎక్కడ కూర్చున్నాం అభివృద్ధి మీద చర్చలు చేస్తాం. అటు మీరైనా మేమైనా చూస్తాం తప్పితే అనవసరమైన బీఆర్ఎస్ పార్టీ మీద, రాజన్న మీద, కేసీఆర్ మీద అనవసరమైన మాటలు మాట్లాడితే అవసరమైతే మేము ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అభివృద్ధి చేస్తే మేము స్వాగతిస్తున్నాం. కానీ మీరు ఇప్పుడు మొదలుపెట్టిన వర్కులన్నీ గత ప్రభుత్వం టీఆర్ఎస్ తాటికొండ రాజన్న గారు శాంక్షన్ చేపించిన వర్కులే. అవి మేము చేపించినవని ప్రభావాలు బలికి శిలా పథకాలు కానీ కాగితాల రూపకంగా మీరు క్రెడిట్ వేసుకోవాలని చూస్తారు. ప్రజలకు అర్థమైంది, కంపల్సరీ సమాధానం చెప్తారు. 100 పడకల ఆసుపత్రి కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇలా కంప్లీట్ చేసేదాకా మేము వదిలిపెట్టాం. ఎక్కడ అడుగడుగున గ్రామాలలో మిమ్మల్ని అడ్డుకుంటాం. యూత్ బీఆర్ఎస్ పక్షాన అవసరమైతే ఈ జిల్లా మంత్రులను కూడా మేము అడ్డుకుంటాం. మీరు హామీలు ఇచ్చినంత మాత్రాన మేము ఊరుకునేటోళ్ళం కాదు. మీరు ఇచ్చిన హామీ మొత్తం గన్పూర్లో నెరవేర్చకపోతే ఇవాళ బీఆర్ఎస్ యూత్ పక్షాన డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని మేము అడ్డుకుంటాం. జిల్లా మంత్రులను, ఎమ్మెల్యేను, ఎంపీ గారిని అడ్డుకుంటాం. ఇకనైనా చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ, అందరూ మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే పార్టీకి మన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవండి. మీరు ఏం చెప్పినా మేము వింటాం, మేము స్వాగతిస్తామని చెప్తాను. చిల్లర మాటలు మాట్లాడితే యూత్ కాంగ్రెస్ నాయకులు ఖబర్దారని మాట్లాడుతూ ఇక్కడ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటాను. అదేవిధంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి అనంతపురం కమిషన్ మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ను టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రెస్ మీట్లో మీడియా మిత్రుల ద్వారా ప్రజల దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో అంతకుముందుకు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం 2018లో కానీ 2014లో కానీ 100 బెడెడ్ హాస్పిటల్ ఇస్తా అని చెప్పేసి గతంలో ఎలక్షన్ల టైంలో అప్పుడు హామీ ఇచ్చింది. ఆ హామీ కాస్త 2023 8వ నెల ఆగస్టు 3వ తారీఖు నాడు 8వ నెల 2023 నాడు కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చిన 100 బెడెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ 100 బెడెడ్ హాస్పిటల్ను గన్పూర్కు శాంక్షన్ చేసింది. ఆ గన్పూర్కు శాంక్షన్ చేసిన జీవో మీరు అందరూ చూడొచ్చు. గన్పూర్కు శాంక్షన్ చేసిన కేసీఆర్ గారి ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి జీవో మీరు అందరూ చూడొచ్చు. 3వ తారీఖు 8వ నెల 2023 అప్పుడు ప్రభుత్వం ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, ఎమ్మెల్సీ మల్ల రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కడియం శ్రీహరి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు. అయితే ఈ జీవోను తప్పు జీవో అంటున్నారు వాళ్ళు. ఈ జీవో పనికిరాని జీవో అంటున్నారు. ఈ జీవోలో క్లియర్గా ఏమున్నదంటే, అప్గ్రేడేషన్ ఆఫ్ 30 బెడెడ్ టు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆర్డర్ ఇష్యూ. దీంట్లో ఈ జీవోలో 37,50,00,000 రూపాయలు 100 పడకల ఆసుపత్రికి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది. జీవో కాపీ ఇది 3వ నెల 8వ తారీఖు 8వ నెల 2023లో వచ్చినటువంటి జీవో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి జీవో. వాళ్ళు తెచ్చిన జీవో ఏంటంటే 20వ తారీఖు 1వ నెల 2025, 20వ తారీఖు 1వ నెల 2025 వీళ్ళు తెచ్చింది జీవో ఆర్టీ నెంబర్ 8. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 432. ఇది 432వ జీవో, ఇది 8వ నెంబర్ జీవో. వాళ్ళు తెచ్చిన జీవోలో కూడా మీడియా మిత్రులందరూ గమనించాలి. జీవో ఆర్టీ నెంబర్ 432 ఫస్ట్ రెఫరెన్స్ జీవో ఆర్టీ నెంబర్ 432. ఈ జీవోలు ఏం చేసిరంటే 45,50,00,000 ఫండ్ పెంచుకున్నారు.
37,50,00,000 ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మంజూరు చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి 100 బెడెడ్ హాస్పిటల్కు వాళ్ళు పోయి ఈ ఫండ్ సరిపోదని 45,50,00,000 వాళ్ళు ఫండ్ పెంచుకున్నారు. ఈ ఫండ్ తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకున్న జీవోలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన జీవో ఆర్టీ నెంబర్ 432 అనేది ఫస్ట్ రెఫరెన్సే ఉంది, డేటెడ్ 3/8/2023. ఇంత మంచిగా జీవోలు ఉన్నాక వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇది పని చేసే జీవో కాదట, ఉత్తికి జీవోలట, ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలట. ఎలక్షన్ల టైంలో అన్ని నియోజకవర్గాలకు ఉన్న పడకల ఆసుపత్రులకు సంబంధించిన జీవోలు రిలీజ్ చేసిర్రు. కానీ స్టేషన్ కనుకూరులో ఇప్పుడు కడియం శ్రీయాగే తీసుకుని రేవంత్ రెడ్డిని ఒప్పించి ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కడతాడు అంటాడు. సరే కడియం శ్రీయాగ్ అంటే ఒక స్టేషన్ కనుకూరుకే ఎమ్మెల్యే, మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలలో కూడా మరి 100 పడకల హాస్పిటల్ కట్టాలి కదా. కనుకూరు పైన ఎందుకంత ప్రేమ? ప్రజలను గందరగోళానికి గురి చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము డాక్టర్ రాజన్న హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ తాడికొండ రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా బల్లరాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ చేసినటువంటి పనులన్నింటినీ ఇప్పుడు హడావిడిగా మేము చేసినామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియా లేకపోతే యూత్ కాంగ్రెస్ నాయకులు విపరీతమైనటువంటి కష్టాలు పడతారు. మీరు ఎన్ని కష్టాలు పడ్డా మీ పప్పులు ఉడకనియని కనుపూరు నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది. 3వ తారీఖు 8వ నెల 2023 వచ్చిన జీవో కాపీ మీ దాంట్లో ఎందుకున్నది, మీరు తెచ్చిన జీవోలు ఎందుకున్నది. 37,50,00,000 ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వము శాంక్షన్ చేసింది, దాన్ని 45 కోట్లకు పెంచుకున్నారు. మీరు ఫండ్ ఎక్కువ తెచ్చుకున్నారు. కానీ ఈ 100 బెడెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాడికొండ రాజయ్య. ఆ 100 బెడెడ్ హాస్పిటల్ కనుపూరు నియోజకవర్గానికి మంజూరు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వము. గుర్తుపెట్టుకోండి. మీరు దీని మీద మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా అది సాగదు. కనుపూరు మున్సిపాలిటీ అయింది డాక్టర్ రాజయ్య గారి హయాంలో. మొదట కనుపూరు మున్సిపాలిటీ కాకముందు ఎందుకు కాలేదనేది అందరికీ తెలుసు. కనుపూరు మున్సిపాలిటీ చేసింది డాక్టర్ రాజయ్య గారు, కనుపూరుకు ఫైర్ స్టేషన్ తెచ్చింది డాక్టర్ రాజయ్య గారు. ఇవన్నీ అనేక రకాల పనులు ఈ కనుపూరు నియోజకవర్గంలో 6 రిజర్వాయర్లు, ఎక్కడ చూసినా కూడా ప్రతి మండల కేంద్రాలలో హాస్పిటల్స్, తర్వాత స్కూల్స్, అన్ని రకాలుగా విద్య, వైద్యం, ఆరోగ్యం అన్ని రకాలుగా డాక్టర్ రాజయ్య గారు అభివృద్ధి చేస్తే రాజయ్య గారి మీద అనేక రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నాలు చేసి మా దగ్గర పెరిగిన వాళ్ళు, రాజయ్య సార్ దగ్గర రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఇవాళ అక్కడికి పోయి కడియం శ్రీయాగ్ వర్గంలోకి పోయి మీకు పదవులు కావాలనుకుంటే మీ ఊర్లల్లో మీ ప్రజలకు మంచి చేయండి, అంతే తప్పించి అభూత కల్పనలు చేసి కడియం శ్రీయాగ్ మెప్పుకుందామంటే మిమ్మల్ని ప్రజలు కూడా చీకొడతారు. కడియం శ్రీయాగ్ కానీ మెప్పుకుంటే మీకు మహా అంటే ఓ ఎంపీటీసీ వస్తుంది కావచ్చు, లేకపోతే సర్పంచ్ వస్తుంది కావచ్చు. కానీ అబద్ధాలు నిజాలైతే కావు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 బెడెడ్ హాస్పిటల్ అయితే కాంగ్రెస్ తెచ్చిందంటే ప్రజలు నమ్ముతారా? నంబరు. 37 కోట్లతో ఆల్రెడీ 2023లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాం. వీళ్ళు అడుగుతారు మరి అప్పుడు ఎందుకు శంకుస్థాపన చేయాలి అంటారు. అప్పుడు మీ నాయకుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు కదా. నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని హరీష్ రావు దగ్గర పోయి కాలు మొక్కి అన్నా నువ్వు రాకన్నా జర ఇనాగ్రేషన్ చేయకన్నా నేను ఎమ్మెల్యే అయినాక చెప్తానని బతలాడుకున్నది మీ శ్రీఆర్ గారు మర్చిపోయిరా? లేకపోతే మీ శ్రీఆర్ గారి వర్గంలో ఉన్నటువంటి నువ్వు నిన్నగా కమ్మున్న పోయి శ్రీఆర్ గారి వర్గంలో తెలియదా? ఏది పడితే అది మాట్లాడితే నడిచే రోజులు కాదు. ఇక మా కడియం శ్రీఆర్ గారు కనుక అవినీతి చేస్తే మేము అందరం రాజీనామా చేస్తామంటారు. కడియం శ్రీఆర్ గారు అవినీతి చేసిరా లేదా అనేది వెనకడ మనకు ఈనాడు వార్తా పేపర్లు ఉండే. 93-94లో మొదట మంత్రి అయినప్పుడు ఈయన మీద వార్తా పేపర్లో మంచి వార్తలు వచ్చినాయి. కడియం శ్రీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది. అది కడియం శ్రీఆర్ గారి అవినీతి మీద కల్నాయక్ అనే పుస్తకం వచ్చింది. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఒక ఎమ్మెల్యే మీదనో ఒక మంత్రి మీదనో కల్నాయక్ అనే పుస్తకం వచ్చిందంటే ఆయన అవినీతి ఎంత రేంజ్ ఉన్నదో. నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా, నీతి నిజాయితీ నైతిక విలువలు అంటారు కదా. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచినావు కదా, కారు గుర్తు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినావు కదా. బీఆర్ఎస్ పార్టీ మీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా, మళ్ళీ ఆ టికెట్ వద్దనుకుని మళ్ళీ కాంగ్రెస్లో పోయి ఎంపీగా గెలిచినావు కదా. మరి నీతి నిజాయితీ నైతికత ఉన్నవి అయితే ఒక ఇంత నీకు 2 పదవులు ఎందుకు? నీకు ఆల్రెడీ స్టేషన్ కనుక ఎమ్మెల్యే ఉన్నావు కదా. అదే మరి వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్కి ఇవ్వకపోతే ఆయన కాంగ్రెస్ వచ్చింది కదా. అనేక మంది కష్టపడుతున్నారు కదా కాంగ్రెస్లా, వాళ్ళ నోటికాడి బుక్క నువ్వు ఉంచుకోలే. నిన్నగాక ముందు నువ్వు స్టేషన్ కనుక కాంగ్రెస్ సన్నాహక సమావేశం పెడతావు. ఆ కాంగ్రెస్ సన్నాహక సమావేశంలో ఈ నియోజకవర్గంలో 10 సంవత్సరాల స్టేషన్ కనుక పాపం పనిచేసినటువంటి సింగపురం ఇంద్ర మేడం ఏది?
నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎందుకు కనబడతలేదు? సింగపురం ఇందిరాగారిని ఎందుకు ఆహ్వానిస్తలేదు? మీ పార్టీలో మీకున్నటువంటి అసమ్మతిని పోగొట్టడానికి బయటికి ఏదో ఇతరులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మీ కార్యకర్తలు రెచ్చిపోయినంత మాత్రాన్ని ఇక్కడ ఎవరికి ఏం కాదు, ప్రజలన్నింటినీ గమనిస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి 30 సంవత్సరాలు నేను పనిచేసిన అంటావు, నాకు 40 ఏళ్ళ చరిత్ర అంటావు. 40 ఏళ్ళ చరిత్ర అనేది కార్యకర్తలు ఎవరన్నా మన పార్టీని చూడాలంటే ఉత్సపోసుకోవాలా? ఎందుకు ఉత్సపోసుకోవాలి? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయినందుకు ఉత్సపోసుకుంటారా? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినందుకు ఉత్సపోసుకుంటారా? మీరు రెచ్చగొడితే, మీ కార్యకర్తలు రెచ్చిపోతే స్టేషన్ కనుకూరులో జరిగేది ఏముండదు. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన పనులను, మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసిన వాటిని మేము చేసినామంటే మాత్రం ఊరుకునేది ప్రసక్తే లేదు. ఆధారాలతో సహా బయట పెడుతున్నాం. 23లో వచ్చినటువంటి జీవో 37 కోట్ల జీవో మీకు ఇప్పుడు చూపెట్టినాం. మీరు తెచ్చుకున్న జీవో ఏదో కూడా చూపెట్టినాం. మీరు తెచ్చుకున్న జీవోలో కూడా రాజేష్ సార్ తెచ్చినటువంటి జీవో ఆర్టీ నెంబర్ 432 ఫస్ట్ రెఫరెన్స్ గా మెన్షన్ అయింది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి డాక్టర్ రాజా గారు లెటర్ రాసినటువంటి అప్పుడున్నటువంటి సత్యనారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఆయనకు సంబంధించిన లెటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సత్యనారాయణ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జంగం జిల్లా కలెక్టర్కు రాస్తారు లెటరు. ఇది ఎప్పుడు రాసిరు ఈ లెటరు? 6/6/2023 మున్సిపాలిటీ కావడానికి కనుక్కున్నటువంటి పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేయాలని చెప్పేసి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారు జనగాం జిల్లా కలెక్టర్ లెటర్ రాస్తాడు. ఇది 6/6/2023. దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు 27వ తారీఖు 2వ నెల 2023. దానికంటే ముందు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రులైనటువంటి KTR గారికి, కల్వకుంట్ల తారక రామారావు గారికి స్టేషన్ కనుపూర్ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయమని చెప్పేసి రాసినటువంటి లెటర్. ఇలా మున్సిపాలిటీ మేము తెచ్చినాం, 100 బెడెడ్ మేము తెచ్చినాం, లేకపోతే ఫైర్ స్టేషన్ మేము తెచ్చినాం అంటున్నావు కదా. మరి నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రివాయే, తెలంగాణ వచ్చినాక విద్యాశాఖ మంత్రివాయే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళు మంత్రిగా చేసినావు కదా, తెలంగాణ వచ్చినాక కూడా 5 ఏళ్ళు ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా చేసినావు కదా. మరి ఆ టైంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 2015 నుంచి 2018 వరకు నువ్వు ఉన్నావు కదా, బీఆర్ఎస్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నావు కదా. మరి ఈ పనులని నువ్వు అప్పుడు చేయంగా నేను ఎవరవుతున్నారు? అడిగేసారా మిమ్మల్ని ఎవరవుతున్నారండి? అప్పుడు మీకు ఎలా అడ్డన్నారా? మీరే ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, ఉప ముఖ్యమంత్రి నీవేనే, విద్యాశాఖ మంత్రి నువ్వేనే. మరి గన్పూర్లో ఒక డిగ్రీ కాలేజ్ ఎందుకు శాంక్షన్ చేయించలేదు మరి నీ హయాంలో? ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తా అంటాను. ఇంకో మాట మాట్లాడతాను, 10 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదు, 10 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదని. సరే 10 సంవత్సరాల అభివృద్ధికి నోచుకోలేదని అనుకుందాం. మరి ఆయే సరే ఎమ్మెల్యే అనుకుందాం. మరి మీ సార్ ఏమి పదవులు లేకుండా లేడుగా? మీ సారు కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. మీ సారు 2014 నుంచి 2023 వరకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా. మరి ఆ 10 సంవత్సరాలు మరి మీ సార్ చేసిన అభివృద్ధి ఎడిపోయింది. మీ సార్ కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక గన్పూర్ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. ప్రోటోకాల్ పరంగా గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని సెలెక్ట్ చేసుకున్నాడు కదా. మరి మీ ఎమ్మెల్సీ నిధులన్నీ ఎడిపోయినాయి. శిలాఫలకాల కాడికి పోయి ఇలా మేము చేసినామంటే నడిచేది కాదు. ప్రజలందరూ వాస్తవాలు గ్రహిస్తూ ఉన్నారు. దయచేసి మీ అందరికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు మీ ప్రభుత్వం నుంచి తెచ్చిన పనులు మీరు తెచ్చుకోండి, మేము వద్దంటలేము. మీరు పనులు అభివృద్ధి చేయండి. కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఎమ్మెల్యే రాజయ్య గారు ఎమ్మెల్సీ పల్లరాజశేఖర రెడ్డి గారు ఏదైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్తో వచ్చిన పనులను మేము చేసినామంటే మాత్రం సాధించేది లేదు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. మీకు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎక్కడ నాకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారో చెయ్యరు అని మీరు నెలకోసారి కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెట్టుకుని ఎంత రెచ్చగొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతలేరు. కేవలం కడియన్స్కి అతోటి పోయిన వాళ్ళు మాత్రమే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అన్ని గ్రహిస్తున్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు, టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రహిస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. మీ అబద్ధపు ప్రచారాలన్నింటినీ నియోజకవర్గం మొత్తం గ్రహిస్తారు. కాబట్టి ఇక్కడైనా అబద్ధ ప్రచారాలు మానుకోండి. ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారి మీద మాట్లాడేటప్పుడు ఏది పడుతుంది మాట్లాడదా అంటే నడవది. ఇంటి జీవోలు పనిచేసే జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ రా బాబు. ఇంటి జీవోలు పనిచేసే జీవోలు ఉన్నాయి, అర్థమైందా? నువ్వు తెచ్చిన ఉట్టి జీవోలు అంటే అసలు మెదడు ఉండాలి. ఫస్ట్ ఉట్టి జీవోలు అనొద్దు. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఏ గవర్నమెంట్ అయినా అంతే. ఒక ఆర్డర్ ఇచ్చిందంటే దానికి ఆ జీవో వచ్చిన తర్వాత దానికి టెండర్ కావాలి, టెండర్ తర్వాత ప్రొసీడింగ్ కావాలి, అనేక రకాల ప్రాసెస్ ఉంటుంది.
ఆ ప్రాసెస్ తెలియకుండా పనిచేసే జీవులు కాదు, ఏది పడితే మాట్లాడటానికి నడవాలి. దయచేసి ప్రజలందరికీ మనకి గ్రహిస్తున్నారు. మీ చిల్లర ప్రచారాలు ఇక్కడైనా మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు హితవు పలుకుతూ ఇక్కడితో ఈ పత్రికా సమావేశం ముగిసిందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు నిద్రలో కూడా సోషల్ మీడియా మర్చిపోలేనట్టున్నాడు. అందుకే తెల్లారైతే సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటున్నారు. ఇప్పటి సమావేశంలో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుంది, కోట్లు ఖర్చు పెడుతుందని చెప్పేసి కొన్ని చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ వారియర్స్ ఎవరు కూడా పైసల కోసం పథకాల కోసం పనిచేసేవారు కాదు. బీఆర్ఎస్ సోషల్ ఎప్పుడైనా నిజాలు మాట్లాడుతుంది, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రమే అది ప్రజల ముందు తీసుకొని వెళ్తుంది తప్ప ఏదో ఎవరిని కక్షపూరితంగా పగబట్టుకొని పనిచేసే బీఆర్ఎస్ సోషల్ మీడియా కాదు. కావాలనుకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి నువ్వో సోషల్ మీడియా వారియర్స్ తయారు చేయగానే మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేసి బెదిరించడాలు, ఆ గ్రూపులు లాక్ చేయించడాలు, చిన్న నియోజకవర్గ వాట్సాప్ గ్రూపులకు కూడా మీరు భయపడుతున్నారంటే మీరు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఎలా చేశారని కూడా ప్రజలు కూడా అనుమానపడే పరిస్థితి ఉన్నది. దయచేసి మీరు అభివృద్ధి చేయాలంటే అభివృద్ధిని ఎవరు ఆపరు. మీరు అనేక విష ప్రచారాలు చేసి మేము తెచ్చిన ఉండపడగల ఆసుపత్రి మీరు తెచ్చినట్టు, మేము తెచ్చినట్టు 104 కోట్ల ఇంటికూతుల పథకాలు మీరు తెచ్చినట్టు మాట్లాడితే డాక్టర్ రాజయ్య గారిని తిట్టాలు, పలా రాజశేఖర్ తిట్టినప్పుడు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ సోషల్ మీడియా వారస ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము. దానికి ఖచ్చితంగా మేము కౌంటర్ అటాక్ వేస్తాము. దానికి మీరు దగ్గర సమాధానం ఉంటే మీరు కూడా దాన్ని ప్రశ్నించండి, దానికి మేము కూడా సమాధానం చెప్తాం. అంతేకాని మా దగ్గర పోలీస్ వ్యవస్థ మా దగ్గర ఉంది, ప్రభుత్వం మాది కదా అని చెప్పేసి మీరు బెదిరించుకుంటా ఉత్సవోస్తారంటే ఇక్కడ ఉత్సవోస్తున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ చిల్లర మళ్ళీ బెదిరిపోయి ఎవ్వరు ఇక్కడ భయపడేవారు ఎవ్వరు లేరు. ఇప్పటికైనా కూడా అభివృద్ధి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చేయండి, మేము కూడా మీకు సహకరిస్తాం. ఇక అంతేగాని చెప్పేసి మాకు ప్రభుత్వం నుండి అంటే వాళ్ళు మాట్లాడితే ఏమంటున్నారు, నన్ను ఏం చేసినా విమర్శలు చేస్తానంటే చేస్తాం. మేము ఓటేసిన వాళ్ళ మీకోసం ఇల్లు తిరిగి మేము ఓటు అర్చించిన వాళ్ళం. మాకు మిమ్మల్ని అడిగాక ఖచ్చితంగా మాకే ఉంటుంది, మేము ఖచ్చితంగా విమర్శ చేస్తాం. మేము మిమ్మల్ని విమర్శలు చేయొద్దంటే మీరు వెంటనే మా పార్టీకి మీరు రాజీనామా చేసి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలవండి. మిమ్మల్ని విమర్శలు చేయము, మేమే మిమ్మల్ని అభినందనిస్తాం. మా బీఆర్ఎస్ యూత్ అంతా వచ్చి మీ ఇంటికి వచ్చి మేము అందరం మీకు అభినందన తెలియజేస్తాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఇప్పటికైనా కూడా మా పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీకి రండి. ఇక్కడ నుంచి మా డాక్టర్ రాజయ్య గారు సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఓడించడానికి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సిద్ధంగా ఉంది. అప్పుడు తాడోబడి తెలుసుకుందాం, మీరు గెలవండి. అప్పుడు మేము కూడా మిమ్మల్ని విమర్శించడం మానేస్తాము. దయచేసి సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను కేవలం కడియం వర్గం వారు మాత్రమే పథకాల కోసం పనిచేయడం తప్ప ఏ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అసలే ఆయన కోసం పనిచేయరు. ఇక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఆయన అంటున్నాడు, నా కుటుంబం కోసం పనిచేస్తున్న వాళ్ళు అంటున్నాడు. నా కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు ఏంటి అయితే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కుటుంబం కోసం పనిచేస్తే అక్కడే అర్థమైపోతుంది మీరు ఎవరిని తయారు చేస్తున్నారో. నెలకొక మీటింగ్ పెట్టి వాళ్ళని రెచ్చగొట్టి మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి, బీఆర్ఎస్ వాళ్ళని ఆ మాట అనాలి ఈ మాట అనాలి, అలా కాకుండా వాళ్ళకి కొంచెం విజ్ఞత నేర్పించండి, ప్రశ్నించండి, చర్చలు చేసుకుందాము ప్రతిపక్షంగా ప్రభుత్వంగా. ఆ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా మేము కూడా మీకు సహకరిస్తాము. మీరు ఇలా బెదిరించాలి ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఖచ్చితంగా ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఖచ్చితంగా రాబోకాలు ఇంకా ధైర్యంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము, ఇంకా గట్టిగా బలపరుస్తాము. ఖచ్చితంగా రాబోయే రోజులు మావే. ప్రతి ఒక్కరి పేర్లు మేము నిజంగా రెడ్ బుక్లో రాసుకుంటున్నాము. ఖచ్చితంగా మీ అందరికీ గుణపడని చెప్పే రోజు దగ్గరలో ఉంది. డాక్టర్ రాజయ్య గారు కూడా ప్రతిదానికి సిద్ధంగా ఉన్నారు. ఉప ఎన్నికలు మేము అందరూ రెడీగా ఉన్నాము. దమ్ముంటే రాజీనామా చేసి రండి, మీరు మేము తెలుసుకుందాం.